భారత్ కు ఖచ్చితంగా బంగారు పతకంతో వస్తాడు అనుకున్న నీరజ్ చోప్రా సిల్వర్ తో సరిపెట్టుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నీరజ్ తన శక్తి వాంఛన లేకుండా ప్రయత్నించాడు. కానీ బంగారు పతకాన్ని పాకిస్తానీ అథ్లెట్ అర్షద్ నదీం సొంతం చేసుకున్నాడు. తన సెకండ్ అటెంప్ట్ లో అర్షద్ నదీం చేసిన 92.97 మీటర్ల త్రోతో తనకు బంగారు పతకాన్ని సాధించి పెట్టారు. టోక్యో ఒలింపిక్స్ లో 5వ స్థానంతో సరిపెట్టుకున్న అర్షద్ ఈసారి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇదే మొదటి బంగారు పతకం. అంతేకాదు అర్షద్ నదీం చేతిలో ఓడిపోవడం నీరజ్ చోప్రా కూడా ఇదే మొదటిసారి. 2016 నుంచి ఈ ఇద్దరు పోటీ పడుతున్నా నీరజ్ ఎప్పుడు అర్షద్ నదీం చేతిలో ఓడిపోలేదు. బంగారు పతకం సొంతం అవ్వకపోయినా కూడా నీరజ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ లో 2 మెడల్స్ సాధించిన 5వ భారతీయుడిగా నిలిచాడు. 2 సమ్మర్ గేమ్స్ లో మెడల్ సొంతం చేసుకున్న 3వ ప్లేయర్ గా, బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ అందుకున్న మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. ఇక హాకీ విషయానికి వస్తే జర్మనీ చేతిలో సెమీస్ లో ఓడిపోయి బంగారు పతకంపై ఆశలు వదులుకున్న టీమిండియా బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో స్పెయిన్ తో తలపడింది. ఈ మ్యాచ్ ను 2-1తో గెలిచిన టీమిండియా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. హాకీలో ఇది భారత్ కు వరుసగా 2వ బ్రాంజ్ మెడల్. మొత్తంగా హాకీలో 13వ మెడల్. 52 సంవత్సరాల తర్వాత ఇండియా హాకీలో బ్యాక్ టు బ్యాక్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి. లాస్ట్ టైం 1968, 1972లో వరుసగా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది టీమిండియా. ఒలింపిక్స్ హాకీలో ఇప్పటి వరకు భారత్ కు 8 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ 5 మెడల్స్ సొంతం చేసుకోగా అందులో 4 బ్రాంజ్ మెడల్స్ అవ్వగా 1 సిల్వర్ మెడల్ ఉంది. ఇక మెన్స్ రెజ్లింగ్ విషయానికి వస్తే సెమీఫైనల్లో జాపనీస్ రెజ్లర్ రే హిగాచితో తలపడిన ఇండియన్ రెజ్లర్ అమన్ షెరావత్ ఓటమి పాలయ్యారు. 0-10తో హిగుచి చేతిలో ఓడిన అమన్ బ్రాంజ్ మెడల్ కోసం ఉజ్బెకిస్తాన్ రెజ్లర్ గులోమేజాన్ అబ్దుల్లేవ్ తో పోటీ పడనున్నారు. మరోపక్క తన 2వ ఒలింపిక్స్ లో పోటీ పడుతున్న అనుష్ మాలిక్ యుఎస్ఏకి చెందిన హెలెన్ మరౌలిస్ చేతిలో రౌండ్ ఆఫ్ 16 లో ఓటమి పాలైంది. ఇక సెమీఫైనల్స్ లో జాపనీస్ రెజ్లర్ సుగుమి సుకురాయ్ చేతిలో హెలెన్ ఓడిపోవడంతో మెడల్ పై అంశు ఆశలు గల్లంతయ్యాయి. ఇక అథ్లెట్స్ విషయానికి వస్తే జ్యోతి ఎరాజీ ఉమెన్స్ 100 మీటర్ల హర్ల్స్ సెమీఫైనల్స్ కు క్వాలిఫై అవ్వలేకపోయింది. రెబేషాస్ హిట్ 1ను 13.17 సెకండ్లకు పూర్తి చేసి 4వ స్థానంలో నిలిచింది జ్యోతి. రెబేషాస్ రౌండ్ లోని ప్రతి హిట్ నుంచి టాప్ 2 అథ్లెట్స్ మాత్రమే సెమీస్ కి చేరుకుంటారు. ఇక స్టీఫుల్ చేజ్ విషయంలో 11వ స్థానంలో రేస్ ముగించాడు అవినీష్ సాబ్లే. 16 మంది పాల్గొన్న ఫైనల్స్ లో 11వ స్థానంలో నిలిచాడు అవినాష్.